ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవాళ ఆగస్టు 20, 2026 సంవత్సరం. ఇవాళటి ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీని మనము తెలుగులో కలిసి ధ్యానించుకుందాం. ఇవాళటి అంశము ఆత్మలను సంపాదించడంలో ఒక ముఖ్యమైన పాఠము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ ఎలుగును ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5:16. కొన్నిసార్లు మీరు ప్రజలతో ఆత్మలను సంపాదించమని చెప్పినప్పుడు వారి మనస్సులో నేరుగా వారికి ఇప్పటికే తెలిసిన వారి వద్దకు వెళ్తాయి. బహుశా ఒక పొరుగువాడై ఉండొచ్చు, ఫ్లాట్మేట్ లేదా రూమ్మేట్ అయి ఉండొచ్చు, ఒక స్నేహితుడు కానీ, సహోద్యోగి లేదా బంధువు కావచ్చు. వారు సంవత్సరాలుగా సాక్ష్యమిస్తున్నటువంటి అదే వ్యక్తి, కానీ వారు సంపాదించలేకపోయారు. కాబట్టి ఆత్మలను సంపాదించడం గురించి ప్రస్తావించినప్పుడల్లా వారి ఆలోచనలు వారి వైపే, అటువైపే వెళ్తున్నాయి. అది పర్వాలేదు, కానీ ఆత్మలను సంపాదించడం ఎలా పనిచేస్తుందనే దాని గురించి మీరు ఇంకొక విషయమును అర్థము చేసుకోవాలి. మీరు అత్యంత సన్నిహితంగా ఉన్నవారికి తరచుగా పదే పదే నచ్చజెప్పాల్సిన అవసరం లేదు. మీ జీవితమే వారితో మాట్లాడుతుంది. వారు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచే వరకు మాట్లాడుతూనే ఉండమని ప్రభువు మీతో చెప్పలేదు. బదులుగా ఆయన మీ వెలుగు ప్రకాశింపనివ్వండి అని చెప్పారు. ఇది మీ క్రైస్తవ ప్రవర్తన మరియు స్వభావమును, వాక్యములో మీ నడకను సూచిస్తుంది. ఇవి ఇప్పటికే క్రీస్తును వారికి తెలియజేస్తాయి. కాబట్టి సువార్తను ప్రకటించడాన్ని ఒకే వ్యక్తితో అంతులేని వాదనలుగా లేదా పదే పదే వివరణలుగా మార్చవద్దు, కానీ అంతకంటే ముఖ్యంగా వారి కొరకు ప్రార్థన చేయండి. వారి ఎదుట వాక్యముగా జీవించండి. మీ క్రీస్తు వంటి జీవితమే దానికి సాక్ష్యముగా ఉండనివ్వండి. వారు గమనిస్తారు, ధ్యానిస్తారు మరియు ఏదో ఒక రోజు సమాధానముల కొరకు వెతకడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి సమయంలో వారికి కావాల్సిందల్లా ఒక సాధారణ వివరణ మాత్రమే. అయితే వారు మిమ్మల్ని ప్రతిఘటిస్తూ మీతో వాదిస్తూ ఉన్నంత కాలము ఇతర వ్యక్తులను మీరు చేరుకోండి. మీకున్న పరిచయం మీ పరిధిని పరిమితం చేయనీయొద్దు. మీరు మాట్లాడినప్పుడు సువార్తను స్వీకరించేవారు, ఇంకా సువార్తను వినని వారు, సిద్ధంగా ఉన్నవారు, మీ తక్షణ పరిధి మించిన వారు చాలామంది ఉన్నారు. వారిని చేరుకోండి. సువార్తను స్వీకరించడానికి సిద్ధముగా ఉన్న వారితో సువార్తను పంచుకోండి. కొన్నిసార్లు విరోధి అదే ప్రతిఘటించే వ్యక్తులను ఒక దృష్టి మళ్లింపుగా ఉపయోగిస్తున్నాడు. తద్వారా మిమ్మల్ని బిజీగా మార్చేస్తున్నాడు. అదే సమయంలో జ్ఞానం ద్వారా నడిపించబడండి. ఉద్దేశపూర్వకంగా ఉండండి. మీరు ఉన్న చోట ప్రకాశించండి. అయితే ఆత్మ మిమ్మల్ని నడిపించే చోటికి వెళ్ళండి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, మీరు ఇవాళటి వాక్యంలో అంశాన్ని మీరు తెలుసుకున్నారు కదా. అయితే మీరు సువార్తను ప్రకటించేటప్పుడు ఏ విధంగా ప్రకటించాలో, ఇతరులను ఎలా సంపాదించాలనేది కూడా మీరు దేవుణ్ణి ప్రార్థించండి. వారి మనస్సును మార్చమని దేవునికి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు వారి మనసును మారుస్తాడు. అయితే ప్రియులారా, నాతో కలిసి ఒక అప్పుకోలు చేయండి. ఆత్మలను సంపాదించడంలో ప్రభావవంతముగా ఉండటానికి నేను దేవుని జ్ఞానము ద్వారా నడిపించబడుతున్నాను. నా వెలుగు సర్వత్రా ప్రకాశిస్తుంది మరియు నా ప్రపంచంలోని వారు నా క్రీస్తు జీవితము చూసి దేవునిని మహిమపరుస్తున్నారు. నా జీవితము దేవుని సత్యమునకు, మహిమకు మరియు నీతికి
ఒక సాక్ష్యముగా ఉన్నది. యేసు నామములో నేడు నా ద్వారా అనేకులు రక్షణలోనికి నడిపించబడుతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ప్రియమైన సహోదరులారా. ఈ వాక్యం మీ జీవితంలో బలముగా స్థిరపడాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.